శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 43వ అధ్యాయం. త్రిపుర విజయం. అప్పుడు బ్రహ్మ పరాశరాత్మజుడైన మునీంద్రునితో ఇలా యుద్ధవర్ణనం చేయసాగాడు. త్రిపురుడు నేరుగా శంకరుడితో తలపడ్డాడు. ప్రచండునితో షణ్ముఖుడు పోరసాగాడు. చండుని శివవాహనమైన నందీశ్వరుడు ఎదుర్కొన్నాడు. పుష్పదంతుడు భీమకాయనుతోనూ, భృంసుండు భృసుండు కాలకూటినితోనూ, వీరభద్రునితోనూ, వజ్రదంష్టుడును, ఇంద్రుడు దైత్యమాత్యునితోనూ, జయంతుడు దైత్యకుమారునితోనూ, సకల అస్త్రాలను ఎరిగి ఉన్న బృహస్పతి శుక్రాచార్యునితోనూ, ఇలా అనేక మంది దేవతాగణాలు రాక్షసులతో ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు. రధికులు రధికులతోనూ, గజారోహకులతోనూ, అశ్వికులు అశ్వారోహకులతోనూ, పదాతులు పదాతి దళములతోనూ ఘోరంగా ఆ రణరంగంలో తలపడ్డారు. కొందరు అస్త్రశస్త్రాలను విడిచిపెట్టి మల్లయుద్ధానికి దిగారు. ప్రచండుని 9 బాణాలను దేవసేనాపతి అయిన కుమారస్వామి మార్గమధ్యంలోనే త్రుంచివేశాడు. అప్పుడు కుమారుడు తన 5 పొడిసరలతో ప్రచండుని మూర్ఛిల్లజేయగా అతడు నేల కొరిగాడు. భీమకాయని బాణాలను పుష్పదంతుడు త్రుంచివైచి అతనిని తిరిగి తన 3 పొడి బాణాలతో క్షమించండమ్మా తన 3 వాడి బాణాలతో నేల కూల్చాడు. అలాగే వృషుండిని చేతిలో కాలకూటుడు పడగొట్టబడ్డాడు. వీరభద్రుడు వజ్రదంష్టుడు పరస్పరం బాణాలను ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు. ఇంద్రుని వజ్రాయుధం వేటుకి దైత్యమాత్యుడు మరణించాడు. జయంతుడు విజృంభించి దైత్యకుమారుని తన బాణాలతో వధించాడు. అతడు వెంటనే నత్తురు కక్కుతూ మరణించాడు. ఇలా అనేక విధాలుగా రాక్షస సైన్యమంతా వధింపబడడం చూసిన అసురరాజు క్రోధోదిక్తుడై నేరుగా శంకరునితోనే యుద్ధం చేయ మొదలెట్టాడు. ముందుగా శస్త్రాలతోనూ, ఆ తర్వాత అస్త్రాలతోనూ ఆ ఉభయలు భీకరమైన యుద్ధం ఆరంభించారు. శివునిపై ఆ అసురుడు వారణాస్త్రం ప్రయోగించి వర్షవృష్టిని కురిపించాడు. తన దేవతా సైన్యమంతా అలా వర్షంతో పీడింపబడడం గమనించిన శంకరుడు వెంటనే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘాలను చెల్లాచెదురు చేశాడు. ఆ జుంజుం మారుతానికి తెగిపడ్డ వీరుల శిరస్సులు అన్ని వైపులా ఎగురు కొట్టబడ్డాయి. రథాలతో ఢీకొట్టబడిన రథాలు, ఏనుగులతో ఏనుగులు, గుర్రములతో గుర్రాలు ఢీకొని చూర్ణం కాసాగాయి. ఆ మహావాయువు చేత వృక్షాలు లతలు పెకలింపబడి రణరంగాన్నంతటినీ కప్పివేశాయి. ఇలా రాక్షస సేనను పీడిస్తున్న వాయవ్యాస్త్రాన్ని పన్నగాస్త్రం వైచి త్రిపురుడు మరలగొట్టాడు. చెవిదాకా వింటి నారిని సారించి మంత్రించిన ఆగ్నేయాస్త్రాన్ని దేవతా సైన్యాలపై ప్రయోగించాడు. ఏదో అగ్ని ప్రళయమే సంభవించిందేమోనన్న భయంతో అందరూ కంపిస్తుండగా ఆ మండుతున్న జ్వాలల్లోంచి ఒక భీకరాకారుడు ఉద్భవించి ఘోరంగా విజృంభించి దేవతా సైన్యాలన్నింటినీ కబళించసాగాడు. ఆ భయానికి శివసేనలన్నీ శివుని వెనుక దాగి రక్ష రక్ష అంటూ మొదలుపెట్టారు. శివుడు తన సైన్యాన్ని భయపడవలదంటూ ఆశ్వాసించి పర్జన్యాస్త్రం ప్రయోగించి ఆ పెనుభూతాన్ని వెనక్కు మరల్చాడు. ఒక బాణంతో ఆ ఘోర పురుషుని పడవేయగా అతడు వెంటనే లేచి శివుని సైనికులను ఆరగించసాగాడు. ప్రమదగణాలన్నీ భయభ్రాంతులై నలు దిక్కులకు పారిపోగా శివుడు నిస్సహాయుడై పర్వత గుహలో తలదాచుకోవలసి వచ్చింది. త్రిపుర విజయం. దేవసేనాధిపతి అయిన కుమారస్వామి మొదలైన వారందరూ శివుని అనుసరించారు. ఒంటరిగా ఉన్న పార్వతిని చెరబట్టదలిచి మేరు పర్వతానికి దండెత్తినట్లు వెళ్ళాడు త్రిపురుడు. అతన్ని అల్లంత దూరాన్నే గమనించిన గిరినందన తన తండ్రి అయిన హిమవంతుని చెంత గుహలో తలదాచుకున్నది. అప్పుడు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా యత్నించి విఫలుడై అంతటా పార్వతిని అన్వేషిస్తూ వస్తున్న త్రిపురునికి మార్గమధ్యంలో కోటి సూర్య ప్రకాశమానమైన అన్ని అలంకారాలతో శోభిస్తున్న చింతామణి గణేష్ విగ్రహాన్ని చూడటం జరిగింది. ఆ విగ్రహాన్ని సంగ్రహించి తన స్వస్థానానికి చేరుకున్నాడు. వంది మాగధులు జయ జయధ్వానాలు చేస్తుండగా త్రిపురుడు పురప్రవేశం చేసి అక్కడి నుండి పాతాళంలో తన విజయాన్ని చాటుకోదలిచి వెళ్ళసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని చేతిలో వినాయకమూర్తి అంతర్ధానమైంది. త్రిపురుడు ఈ హఠాత్ పరిణామానికి
మ్రాన్పడి ఇదొక అపశకునంగా భావించి మూర్తి యొక్క వియోగానికి చింతిస్తూ తన నగరాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని త్రిపుర విజయం అనే 43వ అధ్యాయం సంపూర్ణం.